విశాఖలో జీవీఎల్ సంక్రాంతి సంబరాలు అమరాన్నంటాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లోని ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, అందుకే ఉత్తరాంధ్ర తెలుగు సాంప్రదాయ సంస్కృతిని ఉట్టిపడేలా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు. విశాఖలో జీవీఎల్ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈరోజు భోగి సందర్భంగా కూడా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో భారీ ఎత్తున భోగి మంట కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా సినీ నటుడు సాయి కుమార్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే విశాఖలో ఎందుకు ఇటువంటి కార్యక్రమం చేయాలనిపించింది, ఉత్తరాంధ్ర మీద ఆయనకి ఎంత ప్రేమ ఉంది అన్నది కూడా దీంతో అర్థమవుతుంది. అయితే ఆయన మాటల్లో సంక్రాంతి సంబరాలు ఈ 2 రోజులు ఏ విధంగా జరగబోతున్నాయి, ఎవరెవరు ప్రముఖులు రాబోతున్నారు, ఆయన మాటల్లో విందాం. సార్ చెప్పండి, అంటే ఈ విశాఖ ప్రధానంగా ఉత్తరాంధ్రలో చేయాలని ఎందుకు అనిపించింది ఇటువంటి కార్యక్రమం? నేను విశాఖ వాసిగానే ఉంటున్నాను కనుక నేను దాదాపుగా 2.5 సంవత్సరాలుగా విశాఖలోనే నివాసం ఉంటూ ఇక్కడే స్థానిక సమస్యలపై, స్థానిక రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ స్థానిక సమస్యలపై, అన్ని సమస్యలపై మీరు ఎన్నుకున్నటువంటి ఎంపీ గారు 3 సంవత్సరాల్లో నేను చేసిన దానిలో 10వ వంతు కూడా విశాఖ కోసం ప్రయత్నం చేశారని నేనైతే అనుకోను, ఎవరు అనుకోవటం లేదు. సో కాబట్టి విశాఖ జీవితంతో పూర్తిగా మమేకమై విశాఖ సమస్యల్ని ప్రతీదీ నా కృషితో వీలైనంత స్థాయిలో తీర్చే విధంగా పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడే నివాసం ఉంటున్నాను, మా కుటుంబం ఇక్కడే ఉంది కనుక ఈసారి వేడుకలు ఇక్కడే జరుపుకున్నాం. గత సంవత్సరం కూడా ఇక్కడే ఇంటి దగ్గర జరుపుకోవటం జరిగింది. దాదాపుగా 1000కి పైగా గత సంవత్సరం కూడా వచ్చారు స్నేహితులు, అందరూ మిత్రులు. కానీ ఈసారి మొత్తం విశాఖ వాసులందరికీ ఒక పల్లె వాతావరణాన్ని సృష్టించి మరి మహాపట్నంలోనే, విశాఖపట్నంలోనే పల్లె వాతావరణం సృష్టించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యాచరణ చేయటం జరిగింది. సో దీనికి ప్రజలు విశేష స్పందన చూపిస్తున్నారు. 2 రోజుల్లో సుమారుగా 40,000 మంది వచ్చి ఇక్కడ సందర్శించారన్న అంచనా. సో ఈరోజు రేపు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో మరి ఇంకా పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజలు ఇక్కడ ఆనందిస్తారని, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూస్తే మీకు గత చరిత్రలో ఎప్పుడూ కూడా సంక్రాంతి స్థాయిలో జరుపుకున్నటువంటి దాఖలాలు లేవు. సార్, అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు బీజేపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్రలో ఉన్న బీజేపీ శ్రేణులు కానీ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, అంటే మీరు దీపావళి కూడా అంతే ఘనంగా వేడుక నిర్వహించారు. ఇప్పుడు సంక్రాంతి అంటే ఇది కేవలం రాజకీయాలతో సంబంధం ఉందా, లేదా కేవలం ఉత్తరాంధ్ర సంస్కృతిని ఉట్టిపడే విధంగా చేసే ఉద్దేశం ఏమన్నా? ఇది పూర్తిగా పండుగని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని చేసేటువంటి పని. ఇందులో రాజకీయం ఎక్కడా లేదు. రాజకీయ పార్టీల ప్రస్తావన నేనెప్పుడూ తేలేదు. ఎవరిని పార్టీ తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అందరితో పాటు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఇది రాజకీయాలకు అతీతంగా చేసేది. సంక్రాంతి అన్నది ఒక పార్టీ పండుగ కాదు, మనందరి పండుగ. ఇందులో అందరూ ఆహ్వానితులే. సార్, అయితే ఆఖరిగా విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ, మీ బీజేపీ శ్రేణులకు కానీ సంక్రాంతి సంబరంగా మీరు ఏం చెప్పబోతున్నారు? తెలుగు రాష్ట్రాల సుమారు 9 కోట్ల ప్రజలందరికీ, తెలుగు వారందరికీ భోగి పండుగ, అలాగే సంక్రాంతి పండుగ, కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు వారికి అత్యంత ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. సో ఇంటింటా జరిగేటువంటి సంబరాలని ఈసారి సామూహికంగా మరి పట్టణం మధ్యలో అందరితో కలిసి జరుపుకోవాలని ఏర్పాటు చేసినటువంటిది ఈ జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు. సో కాబట్టి అందరూ తెలుగు వారందరికీ, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, విశాఖ వాసులకి ప్రత్యేకంగా ఈ సంక్రాంతి వెలుగులు తీసుకురావాలని, ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, మరి ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ప్రార్థిస్తాను. ఇది విశాఖపట్నంలోని ప్రస్తుతం మనం ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే భోగి మంటలు ఘనంగా నిర్వహించారు. అయితే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆంధ్ర ఇంజనీరింగ్ గ్రౌండ్లో, యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ తప్పెటి గుళ్ళు, గంగిరెద్దులు, అదేవిధంగా ఏదైతే మన సాంప్రదాయ నృత్యాలు, అంతేకాకుండా అరకు ఏదైతే గిరిజన నృత్యాలు, అదేవిధంగా హరిదాసులతో ఇక్కడ మొత్తం పూర్తిగా కూడా మొత్తం ఇక్కడ ఎవరైతే ఇక్కడ సంక్రాంతి, భోగి పండుగ జరుపుకునేందుకు వచ్చినటువంటి వీక్షకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా భోగి మంటల్లో మొత్తం
ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే పిడకలు కానీ కర్రలు కానీ వేసి అందరూ కూడా భోగి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని జీవీఎల్ నరసింహారావు గారు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ గారు ఇక్కడ ఘనంగా ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా కూడా ఇక్కడ మొత్తం 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్.